For advertisements, please contact 8125893028. మా ఈమెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మిత్రులు అడుగుతున్నారు, ఫిమేల్ టాపు ఫిమేల్ డౌన్కు ఉన్న తేడాలు ఏమిటి, అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ ఏమిటి అని. అమ్మాయి పైన ఉన్నప్పుడు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి, అమ్మాయి కింద ఉన్నప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉంటాయి. అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అబ్బాయిలు యూజువల్గా వెయిట్ ఎక్కువ ఉంటారు అమ్మాయిల కన్నా. ఈవెన్ ప్లంప్ లేడీ కన్నా కూడా సన్నగా ఉన్న అబ్బాయి వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే బోన్ వెయిట్ అనేది మగవాళ్ళల్లో ఎక్కువ ఉంటుంది. ఈ వెయిట్ ఉండడం వల్ల ఒక్కొక్కసారి వాళ్ళకి ఊపిరి ఆడదు. ఫర్ ఎగ్జాంపుల్ 140 కేజీ అబ్బాయో 100 కేజీ అబ్బాయో 40 కేజీ అమ్మాయి ఉన్నప్పుడు ఫిమేల్ మీద పడుకుంటే అమ్మాయికి ఊపిరి ఆడదు. శృంగారంలో ఎంజాయ్ చేయడం పక్కన పెట్టండి, అసలు ఊపిరాడక చేస్తామేమో అనే భయంతో తోసేస్తుంటారు. కనుక ముందు అమ్మాయికి ఇబ్బంది లేని పోస్చర్ అనేది చూసుకోవాలి. సో ఫిమేల్ టాప్లో ఈ డిసడ్వాంటేజెస్ ఉండదు. ఫిమేల్ టాప్లో ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, ఏ మూమెంట్ తోటి అమ్మాయికి క్లిటారిస్ తగులుతుంది, ఏ మూమెంట్లో అమ్మాయికి ఎక్కువ ఎంజాయ్ చేస్తుంది అనేది షీ విల్ డిస్కవర్ వితౌట్ హర్ మచ్ ఆఫ్ ది నాలెడ్జ్. కనుక ఆమె ఫిమేల్ టాప్లో ఉన్నప్పుడు ఆమె మూమెంట్సే ఆమెకు గైడ్ చేస్తుంటాయి. ఆ గైడెన్స్లోనే ఆ పర్టికులర్ మూమెంట్లో దే విల్ ఎంజాయ్. కనుక అమ్మాయిని బాగా సుఖపెట్టాలనుకున్నప్పుడు ఫిమేల్ టాప్ చేసుకోవాలి. ఫిమేల్ టాప్లో చేసినా పిల్లలు పుడతారు. చాలామందికి అపోహ ఏంటంటే అమ్మాయి కింద ఉంటేనే కాప పిల్లలు పుట్టరు అని. సెమెన్ కనుక ఒకసారి లోపల పడిందంటే అది స్ట్రేట్ హోల్ కాదు, కొంత లోపల ఉండిపోతుంది. అది 24 to 48 అవర్స్ అది లైవ్గా ఉంటుంది. ఆ టైంలో కనుక ఊసైట్ రిలీజ్ అయితే ప్రెగ్నెన్సీ కూడా వస్తుంది. కనుక ప్రెగ్నెన్సీకి ఉన్న పోస్చర్కు రిలేషన్ లేదు. ఫిమేల్ టాప్లో కూడా చాలామంది ప్రెగ్నెంట్ అవుతారు కూడా. కాకపోతే ఫిమేల్ డౌన్లో ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పాను, ఫిమేల్ డౌన్లో ఉన్నప్పుడు అమ్మాయి కదలడానికి ఇబ్బంది ఉంటుంది. ఒకటి బరువు, రెండోది మూమెంట్స్ తను ఇష్టం వచ్చిన పొజిషన్లో ఉండలేరు. చాలామంది అనుకుంటారు డాగీ పొజిషన్లో మాత్రమే ఎంజాయ్ చేయగలమని. ఇట్స్ ఏ మిస్అండర్స్టాండింగ్. అన్ని పోస్చర్స్ కూడా ఎంజాయ్ చేయడానికే, ఎవరి శరీర స్ట్రక్చర్ని బట్టి వాళ్ళు ఎంజాయ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మాయి కనుక హిప్స్ పెద్దగా ఉన్నాయనుకోండి, అప్పుడు డాగీ పొజిషన్లో ఇతను జెనిటల్స్ తగిలే అవకాశం ఉండదు. లేదా కొద్దిమందికి పెద్ద పెద్ద పొట్టలు ఉంటాయి, 2 రోడ్ రోలర్స్ తీసుకొస్తే ఓదానికోటి అంటదు. చాలామందికి పెద్ద పొట్ట ఉండే మగవాళ్ళకు వాళ్ళ అంగాన్ని కూడా వాళ్ళు చూసుకునే పొజిషన్ ఉండదు, చూసి కడుక్కోలేని పొజిషన్ కూడా ఉంటుంది. కనుక వాళ్ళ పొజిషను, వాళ్ళ స్ట్రక్చరు, వీటిని అన్నింటినీ ఆలోచించి విల్ సజెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ అబ్బాయి కనుక పెద్ద పొట్ట ఉన్నదనుకోండి, అమ్మాయిని టేబుల్ మీద పడుకోమని అబ్బాయిని నిల్చోమని చెప్తాం పడుకోకుండా. అప్పుడు వాళ్ళ జెనిటల్స్ తగిలే అవకాశం ఉంటుంది.